పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా రోజుల తర్వాత మరలా తిరిగి ఈ విధంగా మీతో కలిసి దేవునితో సహవాసంలో ఉండటానికి, మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, జూమ్ లైవ్ మీటింగ్ లో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమయ్యున్న యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజు ఈ రాత్రి జరుగుతున్నటువంటి యొక్క జూమ్ మీటింగ్ లో మేమందరము ఈ విధంగా కూడుకొని ఆయా స్థలములలో ఉన్నప్పటికీ ఈ యొక్క నాయన ఆన్లైన్ ద్వారా మేమందరము కలిసి నీ సన్నిధిని కొంతసేపు మేము ఆనందించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యము గనుక నీ వాక్కును మేము ధ్యానం చేస్తున్నాం. నన్ను మీరు మరుగు చేసి మీరు మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, బలపరచండి, ధైర్యం ఇవ్వండి. మీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి వాక్యము హృదయంలో నాటనివ్వండి. హృదయంలో నాటబడి ఫలించే విధంగా వినే మనస్సు, గ్రహించుకునేటువంటి శక్తిని దయచేయమని మీ నామానికి స్తుతి చెల్లిస్తూ మీ పాదములకు నన్ను నేను అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నా గురించి పెద్ద మీ అందరికీ తెలుసు కనుక నా గురించి నేను పరిచయం నేను పెట్టుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉంటున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఉన్నారు. వారందరిలో నోవాహు గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. నోవాహు తన జీవితంలో ఏం జరిగింది, తను దేవునికి ఎలా ఉన్నాడు, ఏ విధముగా తను ఆశీర్వదింపబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల గుండా తను వెళ్ళాడు, దేవునికి ఎలా లోబడ్డాడు, దేవుడు నోవాహును గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. నాకు తెలిసి నోవాహు గురించి చాలా దగ్గరలో మనం విని ఉంటాం. అలాగే మీరందరూ కూడా చక్కగా బైబిల్ చదువుతున్నప్పుడు నోవాహుని గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. బట్ కొన్ని విషయాలు దేవుడు మనతో ఈ దినం మాట్లాడనై ఉంటున్నాడు కనుక మనం ఆ యొక్క మాటలను గురించి తెలుసుకోవడానికి, ఆ విధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. రైట్. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలలో ఇతను గురించి రాయబడుతూ ఉంది. ఏమని అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు అనేటువంటి మాటలు ఈ వచనాల్లో మనం చదువుతున్నాం నోవాహును గురించి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథములో నోవాహును గూర్చి ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఇక్కడ రాయించాడో చూడండి. నోవాహు అంటే దేవుని దృష్టికి కృప పొందినటువంటి వాడు. ఆ తరువాత తనకున్నటువంటి లక్షణాలను గూర్చి 9వ వచనంలో చెప్పబడుతూ ఉంది. తన గుణము గూర్చి ఇక్కడ 9వ వచనంలో ఏంటి? నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు. 3 విషయాలు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడని 3 విషయాల గురించి 9వ వచనంలో, అలాగే 8వ వచనంలో దేవుని దృష్టికి కృప పొందినటువంటి వాడు. మనందరి మీద కృప లేదంటారా? ఖచ్చితంగా ఉంది. వాక్యం బోధిస్తున్న నా మీదను, వింటున్న మీ మీదను, మన పిల్లల మీద, అందరి నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను సూర్యుడు ఉదయించినట్లుగా అందరి మీద దేవుని యొక్క కృప ఉంది. నోవాహు మీద ఉంది, మనలో ఉంది, మన మీదను ఉంది. అయితే ఇక్కడ స్పెషాలిటీస్, ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అని అంటే 9వ వచనంలో చెప్పబడినటువంటి 3 విషయాలు. ఏంటది? నీతిపరుడు, తర్వాత నిందారహితుడు, ఆ తర్వాత దేవునితో కూడా నడిచినటువంటి వాడు. ఈ 3 విషయాలు. ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా మన లోపల ఉందా ఆలోచన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి.
దేవునితో కూడా నడిచినందువలన దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను, లేక దేవుడు చేయబోతున్నటువంటి పనిని నోవాహుకు దేవుడు వివరించాడు. లైక్ ఇక్కడ ఒక స్నేహితుడిగా మనం అనుకోవచ్చు. ఒక స్నేహితుడు మనతో ఉన్నప్పుడు, మనతో సహవాసం చేస్తున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి వాటిని మనకు వివరంగా దాచుకోకుండా తను ఎప్పుడైతే మనకు తెలియచేస్తాడో ఒక స్నేహితుడు, అదే విధము ఇక్కడ నోవాహుకును దేవునికి మధ్యలో మనం చూస్తున్నాం. తాను చేయబోతున్నటువంటి కార్యమును గురించి చెప్పేటువంటి విధంగా ఇక్కడ మనకు కనబడుతా ఉంది. ఈ 6వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే అక్కడ మనకు కనబడుతుంది జలప్రళయం గురించి ఏ విధంగా ఏం చేయాలి, దాని నుండి తప్పించుకోవాలంటే ఒక సలహా కూడా దేవుడు అక్కడ నోవాహుకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే ఆ ప్రమాదం నుండి నోవాహు తప్పింపబడుతున్నాడు అనంటే ముందు నోవాహు ఏం చేశాడు? దేవుని నడిచినటువంటి వాడిగా కనబడుతున్నాడు. అలాగే నిందారహితుడు. చూడండి 9 వచనం చదివిన తర్వాత అలాగే 11, 12 వచనంలో మనం చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమి ఉంటున్నాయి చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు, భూలోకమంతా దేవుని దృష్టికి అంతా చెడిపోయిందంట. చెడిపోయినటువంటి జనుల మధ్య లేక చెడు హృదయాన్ని, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కోరికలు కలిగినటువంటి మానవుల మధ్య ఈ నోవాహు నివాసము చేస్తున్నాడు. నోవాహు కుటుంబము అక్కడ నివాసం చేస్తా ఉంది. ఈ నోవాహు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపములో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి పాపమును జరిగిస్తున్నటువంటి ప్రజల మధ్యలో నివాసం చేస్తున్నాడు నోవాహు. బలాత్కారముతో నిండిపోయింది. అంటే దేవుడంటే కనీసము తెలుసుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి మనుషులు, లెక్కలేనటువంటి మనుషులు, ఇతరులను గౌరవించేటువంటి విధానము కూడా లేదు. ఇతరులంటే అవహేళన, ఇతరులంటే హీనమైనటువంటి స్థితి, ఈ విధముగా భయంకరమైన విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో నోవాహు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆ ప్రకారమే నోవాహు దినములలో ఈ మనుషులు ఏ విధంగానైతే జీవించారో ఆ విధముగానే నేటికి ప్రజలు అలాగే ఉన్నారు. వారి మధ్యలో మనం అందరం నివాసం చేస్తూ ఉన్నాం. వారి మధ్యలో మనం నివాసం చేస్తున్నప్పుడు నోవాహు ఏ విధంగానైతే పాపపు ప్రజల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ దేవుని యందు భయమును విడిచిపెట్టలేదు, దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు, దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, దేవునితో కూడా నడిచినటువంటి వానిగా కనబడుతున్నాడు నోవాహు గారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు అనేకులు చాలా మంది తన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, పరిచయస్తుల దగ్గర కావచ్చు, రకరకాల వారితో ఉన్నప్పుడు వారు ఒకరితో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకొకరితో ఉన్నప్పుడు ఇంకొకలాగా, ఇలాంటి ద్వంద్వ వైఖరి, ద్వంద్వ మనస్సు మనం చూస్తూ ఉంటాం చాలా మంది దగ్గరలో. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము వారిలో లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని బిడ్డను, లేక నేను విశ్వాసిని అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు లేకపోలేదు. క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా లోకముతో, పాపముతో రాజీ పడుతున్నటువంటి వారు లేకపోలేదు. లోకములో ఉన్నటువంటి పాపపు సంబంధమైనటువంటి మనుషుల మధ్య నివాసం చేస్తున్నటువంటి నోవాహు వారితో రాజీ పడలేదు. తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. విడిచిపెట్ల, దేవుని పాదాలను విడిచిపెట్ల, దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు. పోనీలే నా బంధువే కదా అని ఆ సమయము వారితో రాజీ పడల, దేవుని పక్కన పెట్టి వారితో రాజీ పడల. ఈ రోజున చాలా మందిని నేను గమనిస్తున్నాను. ఏంటనంటే ఫ్రెండ్స్ ఉన్నారని నేను ఇలా చేయవలసి వచ్చింది,
ఫ్రెండ్స్ కోసం పోవాల్సి వచ్చింది, లేకపోతే బంధువులు వచ్చారు అందుకని ఈ రోజు నేను ఆరాధనకు రాలేకపోయాను, లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటివి వినబడుతూ ఉంటాయి. ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఉండి నేను వెళ్ళవలసి వచ్చింది, త్వరగా వద్దాం అనుకున్న మందిరానికి రాలేకపోయానని ఇలా కొంతమంది చెప్పడము, లేకపోతే ఇంటికి బంధువులు వచ్చారు కదా, వారికి మర్యాదలు చేయకపోతే మళ్ళా బాగుండదు, మనస్పర్ధలు వస్తాయి అని చెప్పి వారికి కావాల్సినటువంటిది వారికి అందించి దాంట్లో కూడా వీరు పాలు భాగస్తులు అయ్యేటువంటి విధానం చాలా మందిని నేను గమనిస్తూ ఉన్నాను. వీరు క్రైస్తవులు అనబడుతున్నారా, లేక వీరు విశ్వాసులేనా, వీరిలో దేవుని భయం ఉందా, దేనితో రాజీ పడుతున్నారు వీళ్ళు, దేనితో సహవాసం చేస్తున్నారు వీళ్ళు? ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుష్యులు, ఇలాంటి తత్వం ఉన్నటువంటి మనుష్యులు, ఇలాంటి బుద్ధి ఉన్నటువంటి మనుష్యులు మళ్ళీ ఆదివారం వస్తే మందిరంలో చక్కగా కనబడుతూ ఉంటారు భక్తి పరులుగా, లేకపోతే ఇంకొక సందర్భాల్లో పండుగ సందర్భాలలో మంచిగా నీట్గా మందిరాల్లో కనబడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు నేర్పిస్తున్నటువంటి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, చెడు అలవాట్లు, చెడు తలంపులు కలిగిన మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నప్పటికీ వారితో కాంప్రమైజ్ కాలేదు. లోకముతో కాంప్రమైజ్ అవ్వడు నిజమైనటువంటి క్రైస్తవుడు, పాపులతో కాంప్రమైజ్ అవ్వడు నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవుని సన్నిధి సమయాన్ని వచ్చినప్పుడు ఆ సమయమును దేవునితో గడపడానికి ఇతరులను వదిలేసి దేవుని కోసం వచ్చేస్తాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. ఆ సమయానికి ఎంత ప్రాముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ దేవుడే మొదట ప్రాధాన్యతను కలిగి ఉంటారు నోవాహు లాంటి వారు. అందుకనే నోవాహులో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన దేవునితో కూడా నడిచినటువంటి వాడు. పాడుతాం మనం పాటలు, నే సాగేద యేసునితో చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు నేను దేవునితో కొనసాగుతాను, ఆనోకు వలె దేవునితో నడుస్తాను, నోవాహు వలె నేను ఉంటాను అని చెప్పి నే సాగేద యేసునితని పాట పాడుతున్నారు. మంచిదే, పాడాలి. అయితే పాటకు తగిన విధంగా ఆ పాటలో చెప్పబడినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు వారు దేవునితో ఎలా ఉన్నారు, ఆ లక్షణాలు మన లోపల ఉన్నాయా, అలాంటి వైఖరి మన లోపల ఉందా? లోకంతో పలానా వారి కోసము రాజీ పడుతున్నామా? దేవుని కోసము లోకమును విడిచిపెట్టి మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామా? విషయాన్ని మన మనసుని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు తన నీతిని కాపాడుకుంటూ ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, నీతిని కాపాడుకుంటున్నాడు, నిందారహితుడిగా కనబడుతూ ఉన్నాడు, నిందలు లేనటువంటి వాడిగా. ఏదైనా వ్యతిరేకమైనది ఏదైనా మనం చేసినప్పుడు నిందలకు మనము పాల్పడుతూ ఉంటాం, అవమానం అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇక్కడ నోవాహు అలాంటివి ఏవీను చేయకుండా నిందలు లేనటువంటి వాడిగా, నిందారహితుడిగా కనబడుతున్నాడు నోవాహు. మన జీవితాల్లో మానవునిలో ఉన్నటువంటి బలహీనతల వలన ఏదో ఒక నిందన లేక ఏదో ఒక అవమానాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటూనే ఉన్నారు చాలా మంది. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యము మనకు చదివిస్తున్నటువంటి విధానం ఏమిటంటే, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటనంటే, ఆయన వాక్యాన్ని మనము శిరస వహించి విధేయత చూపించి ఆయన మార్గములో నడిచేటువంటి వారిగా మనం ఉండాలని నోవాహు ద్వారా వాక్యం మనకు బోధిస్తూ ఉంది, పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లేఖనం ప్రకారము నోవాహు నీతిని కాపాడుకున్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, ఆ దేవునితో కూడా నడిచినటువంటి వాడిగా 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. కృప నోవాహు మీద ఉన్నట్టు మన మీద కూడా ఉంది. అయితే 9వ వచనంలో ఉన్నటువంటి ఈ 3 లక్షణాలలో ఏ ఒక్కటైనా మన లోపల ఉందా? అది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఏంటనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోకాన్ని అనుసరించేటువంటి వారిని అక్కడ ఒక మాట వారిని అంటూ ఉన్నాడు. ఏంటంటున్నాడు?
వ్యభిచారిణులారా అంటున్నాడు. ఎవరిని? లోకముతో స్నేహం చేసేటువంటి వారిని. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లోకమంతా పాపముతో నిండి ఉంది. ఈ పాపపు ఆ లోకంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి? భక్తుడు, ప్రవచనకర్త, ప్రవక్త యెషయా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏంటని? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నివాసం చేస్తున్నాను అయ్యో అని తన పాపమును ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ చేసుకుంటున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను అని. ఏ రోజైనా ఏనాడైనా ఏదైనా కాని మాట మన నోట నుండి వచ్చినప్పుడు, మన పెదవుల నుండి వచ్చినప్పుడు, ఇతర హృదయాలను మనం బాధ పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా మాట కాని మాట మన నోటి నుండి బయటికి వచ్చినప్పుడు, దానిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగినటువంటి విధానం మన లోపల ఉందా? దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మన భక్తిని మనం కాపాడుకోవాలి. నోవాహు ఎలా కాపాడుకుంటున్నాడు? తనను తాను ఎలా కాపాడుకుంటున్నాడు? తనను తాను దేవునిలో ఎలా నడుస్తూ ఉన్నాడు? ఇక్కడ వాక్యం ద్వారా మనము పరిశీలన చేయవలసినటువంటి వారమైన ప్రియ దేవుని ప్రజలారా, కనుక లోకముతో స్నేహం చేసేటువంటి వారిని యాకోబు పత్రిక 4:4 ఏమనంటుంది? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వారు దేవునికి శత్రువు. లోకంతో స్నేహం వారు క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏంటి? అన్యులు. వారికి దేవుడు అంటే తెలియదు. వారు లోకంతో స్నేహం చేస్తారు, విచ్చలవిడిగా వారు ఉంటారు. వారు తమ తప్పును తెలుసుకొని క్షమించమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారికి మంచి జీవితాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. తెలిసి దేవునిలో ఉండి లోకంతో స్నేహం చేసేటువంటి వారిని ఏమంటారు? క్రైస్తవుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగినటువంటి వారు, క్రీస్తును వెంబడించేటువంటి వారు, క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రీస్తు రక్షణను కలిగి ఉన్నటువంటి వారు. వారిని గురించి వాక్యం ఏమంటుంది? ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకంతో స్నేహం చేసేటువంటి క్రైస్తవులు వారు నిజమైన క్రైస్తవులు కాదు, నామకార్థపు క్రైస్తవులు. నోవహుల నామకార్థత కనబడట్లేదు, నిజమైనటువంటి భక్తి కనబడుతూ ఉంది, యథార్థమైనటువంటి మనస్సు కనబడుతూ ఉంది, యథార్థమైనటువంటి భక్తి కనబడుతూ ఉంది, యథార్థమైనటువంటి విధేయత నోవాహులో మనకు కనబడుతుంది. నోవాహు చెడు సమూహములో ఉన్నను దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2:15, 16, 17 యోహాను రాసిన మొదటి పత్రిక 2:15, 16, 17 మనం గమనించినట్లయితే ఏమనుంది? ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం వర్ధిల్లును. క్రీస్తులో ఉన్నాను అనుకుంటూ, నేను క్రైస్తవురాలు నేను అనుకుంటూ లోకముతో స్నేహం చేసేటువంటి వారు దేవుని చిత్తాన్ని జరిగించలేరు. దేవుని చిత్తము వారిలో జరగదు. వారు ఎంతయు దేవునికి అవిధేయులుగా ఉంటూ ఉంటారు. కనుక యోహాను గారి ద్వారా చెప్పబడినటువంటి మాటలే కానీ, యాకోబు ద్వారా చెప్పబడినటువంటి మాటలే కానీ మనం గమనించినప్పుడు, నోవాహు ద్వారా తెలియచేయబడుతున్నటువంటి మాటలే కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితంలో దేవునికి ఇష్టము లేనటువంటి వాటికి చోటు, స్థానము ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటిది మన హృదయంలో ఉండాలి. లోకాన్ని త్యజించాలి, వదిలేయాలి, పరిత్యజించాలి, దేవుని కోసం నిలబడాలి. లోకంతో రాజీ పడద్దు. రాజీ పడనటువంటి క్రైస్తవులు కావాలి. రాజీ పడనటువంటి భక్తి విషయంలో రాజీ పడనటువంటి వారు కావాలి. దేవుని కోసం లోకమును వదిలేసినటువంటి వారు కావాలి. మనమందరం ప్రత్యేకింపబడినటువంటి వారు, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రణాళిక నీ మీద దేవునికి ఉంది. కాబట్టి మనం ప్రత్యేకమైన వారు, ప్రత్యేకింపబడినటువంటి రాజులైన యాజక సమూహములుగా పిలువబడినటువంటి వారు, చీకటిలో నుండి వెలుగులోనికి మనం పిలువబడినటువంటి వారు, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
దేవుని గుణాతిశయము అనగా దేవుని గుణములను గురించి అతిశయముగా ప్రకటించుటకు మనము చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి మనం మన పిలుపును గ్రహించుకుని దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, నా కొరకు ఎందుకు మరణించాడు, మరణించవలసిన అవసరత ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన పాదాలను విడిచిపెట్టం, ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయం. కాబట్టి నోవాహు చెడు సమూహములో ఉన్నప్పటికీ నీతిని విడిచిపెట్టలేదు, దేవునితో నడవడం విడిచిపెట్టలేదు, నిందలు లేనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడిటిలో ఏదైనా విషయంలో నీతి, ఎక్కడైనా మనం ఏదైనా విషయంలో తప్పిపోయామేమో ఆలోచన చేసుకుందాం. నిందారహితులు, నిందలు ఏవైనా మన మీద వస్తున్నాయేమో ఆలోచన చేసుకుందాం. దేవునితో కూడా నడిచినటువంటి వారు. కొంతమంది దేవుణ్ణి ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే శ్రమ ఎక్కువైనప్పుడు, కష్టం ఎక్కువవుతున్నప్పుడు, తాము ఊహించనిది జీవితంలో జరుగుతున్నప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, ఇంకేదన్నా కావాల్సినప్పుడు దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చి, ప్రభువా నాకు ఇలా ఉంది, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు నేను అడిగింది నీవు నాకు ఇస్తే తిరిగి నేను నీకు ఇది ఇస్తా, నేను అడిగింది నువ్వు నాకు ఇస్తే ఇదిగో నేను నీకు ఇది కానుకగా ఇస్తా, ఆప్షన్ ఇస్తుంటారు దేవునికి. దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా యోబు లాంటి విశ్వాసంతో, భక్తితో, భయంతో మనం దేవుని సన్నిధికి రావాలా. అంతేకాని దేవునికి ఆప్షన్ ఇచ్చే విధంగా, అవసరానికి దేవుణ్ణి వాడుకునేటువంటి విధంగా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఒక కుటుంబం, వారికి వివాహము జరిగి 7 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలము లేదు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఒక ఆదివారం చర్చిలో వచ్చారు, వాక్యం విన్నారు, ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించి వారి జీవితంలో కార్యం చేశాడు. వారు వచ్చినటువంటి సంవత్సరంలో తిరిగి వారికి దేవుడు చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కుమారుణ్ణి ఎత్తుకొని మందిరానికి వచ్చారు, మంచి సాక్ష్యం కూడా చెప్పారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఏడ్చారు, కన్నీరు గార్చారు. అయ్యగారు ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పుకున్నారు. వారి బాధను చూసి దేవుని బ్రతిమలాడాను, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడాను. దేవుడు కార్యం చేశాడు. ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో మెల్లమెల్లగా దేవుని మందిరానికి రావడం వారు తక్కువైపోయింది. మార్గ మధ్యంలో ఎప్పుడన్నా అప్పుడప్పుడు కనబడినప్పుడు, అడిగినప్పుడు ఏదో ఒకటి సాకులు చెప్పడం నేర్చుకుంటూ ఉన్నారు. తర్వాత ఫోన్ చేసి ఎందుకు అంటే వారు మెల్లమెల్లగా దేవుని మందిరానికి రావడం తగ్గిపోయింది. కంప్లీట్ దేవుని సన్నిధికి రావడమే మానేశారు వారు. అయిపోయింది, వారి అవసరత అయిపోయింది. ఇలాంటి భక్తి కాదు ఇది. అవసరానికి దేవుని వాడుకునేటువంటి ఇది కాదు. దేవునితో నడవడం అంటే, దేవుని యందు భక్తి అంటే ఇది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటివి ఉండకుండగా తామర పువ్వు చూడండి, అది నీటిలో ఉంటుంది. తామరాకు నీటిలో ఉంటుంది, కానీ నీటి మీద తేలియాడుతూ ఎప్పుడు ఫ్రెష్ గా కనబడుతూ ఉంటది. ఆ ఆకు మీద నీరు ఇలా వేసినా కూడా డ్రాప్ కూడా నిలబడదు, ఫ్రెష్ గా కనబడుతూ ఉంటుంది. నీటిలో ఉంటది కానీ నీటిలో ఉన్న మురికి దానికి అంటదో, ఫ్రెష్ గా కనబడుతుంది తామరాకు. అలాగే ఈ లోకములో జీవిస్తున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనము లోక మాలిన్యమును అంటించుకోకుండా తామరాకు వలె మనము క్రీస్తు కొరకు ఉండాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవుని యొక్క భక్తిని మనం కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అలాగే నోవాహుకు దేవుడు ఒక పని అప్పగిస్తాడు. ఏంటి ఆ పని అంటే, జలప్రళయం రాబోతుంది నాన్న, కనుక నువ్వు ఓడను తయారు చేయాలి అని చెప్పి, దానికి కొలతలు ఎలా ఉండాలి, దానికి ఏ కర్ర వాడాలి, ఓడను తయారు చేయడానికి ఏ కర్ర వాడాలి, దాని కొలతలు ఏంటి అనే విషయాలు ఆదికాండం 6వ అధ్యాయము 14 వచనం నుండి మనము ఆ యొక్క విషయాలు మనము చూస్తాం. చితిసారకపు నానుతోటి ఓడను తయారు చేసేటువంటి విధానము 14వ వచనం నుండి 16వ వచనం దాకా చక్కగా వివరిస్తారు. కిటికీ ఎంత ఉండాలి, ఓడ పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి చక్కగా వివరిస్తూ చెప్తూ ఉంటాడు అనమాట. ఎన్ని మూరలు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత కర్ర వాడాలి, ఏంటి అని.
దీనిని బైబిల్ స్కాలర్స్ కొంతమంది మానవుని యొక్క జీవిత కాలమును బట్టి అంచనా వేసి 120 సంవత్సరాలు నిర్మించి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సరే, అది ఎంత కాలం అనే విషయాన్ని ప్రక్కన పెడితే, దేవుని యొక్క మాటను విని లోబడి కఠినమైనటువంటి పనిని చేయడానికి సిద్ధపడ్డాడు నోవాహు. సాకులు చెప్పుకోవాలా. ఎవరినైనా దేవుని పని చేయడానికి, లేకపోతే దేవుడు ఎవరికైనా ఏదైనా పని అప్పగించినప్పుడు వారు చెప్పేటువంటి సాకు ఏంటంటే, ఇది చెయ్యాలంటే దీనికి ఇది కావాలా, ఇంత అవసరం, ఇది ఉంటే ఇది మనం చేయగలుగుతాం. మానవుని ఆలోచనతో ఆలోచించి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారే గాని, చెప్పింది దేవుడు, నేను విధేయత చూపించి పని చేయడానికి ముందుకు వస్తాను, దేవుడే చెప్పిన వాడే మార్గాన్ని చూపిస్తాడు, దాన్ని నేను చేస్తాననేటువంటి ఆలోచన ఎవరిలోనూ రావట్లేదు. భారతదేశంలోకి వచ్చినటువంటి మిషనరీస్ ఎలా వచ్చారండి? వాళ్ళు ఇక్కడ ఏం కావాలో అన్ని సిద్ధం చేసుకుని వచ్చారంటారా? అక్కడికి వెళ్తే అక్కడున్న వాతావరణం ఇలా ఉంటుంది కనుక ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఇవి మన దగ్గర ఉండాలని అన్ని పెట్టుకుని వచ్చారంటారా? అక్కడికి వెళ్తే అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళని బట్టి మనం వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో వచ్చారంటారా? ఇక్కడ నోవాహుకి కూడా ఇలాంటి ఆలోచనలు ఏం కనబడట్లేదు. ఆయన చెప్పాడు, నేను చేస్తాను. జలప్రళయం అంటే ఏంటో తెలియదు, నీరు ఎలా ఉంటుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, చూడలేదు. బట్ విన్నాడు, ఇదిగో ఇది జరగబోతుంది, ఇది చేస్తున్నా నోవాహు, అది రాకముందే నువ్వు ఓడను తయారు చెయ్యి అనే విషయాన్ని దేవుడు చెప్పాడు. జలప్రళయం ఎలా ఉంటది, ఎట్లుంటది, ఏంటి? మరి ఇప్పుడు నేను ఆ కర్రని ఎక్కడి నుంచి తేవాలి? అది తేవాలంటే నాకు పని వాళ్ళు కావాలి కదా, లేకపోతే డబ్బులు కావాలి కదా, ఇంకోటి కావాలి కదా అని తిరిగి దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఒకవేళ మనసులో ఉన్నా ఎందుకంటే మనలాంటి మనిషే కదా నోవాహు కూడా. అలాంటి ఆలోచన ఒకవేళ మనసులో ఉన్నా దేవుని దగ్గర వాటిని ముందు పెట్టలా. ప్రభువా, మరి నువ్వు చెప్పావు, నేనైతే చేస్తాను, కానీ నాకు మరి డబ్బులు కావాలా, ఆ కర్రను తేవాలంటే కొన్ని పరికరాలు కావాలి, గొడ్డలి, కత్తి, లేకపోతే ఇవి కొన్ని పరికరాలు కావాలి కదా, మరి ఎలా అని కానీ, లేకపోతే మరి ఆ కర్రను నేను వయసులో ఉన్నాను, మొయ్యలేనేమో, తెలియనేమో, చాలా దూరం నుంచి తేవాలి ఒక్కడనే, మరి నాకు ఎవరైనా సహాయము అడిగాడా? అడగలే. చెప్పాడు, చేయడానికి సిద్ధపడ్డాడు, వెనక ముందు చూసుకోలే. అబ్రహాం కూడా పిలిచాడు, పిలిచిన వాడు ఎవరో తెలియదు, స్వరం విన్నాడు, ఓకే రైట్ వచ్చేస్తున్నా, తన భార్యను వెంట పెట్టుకుని చక్కగా తండ్రింటిని విడిచిపెట్టాడు, బంధువులు వచ్చేసాడు. మనం మన జీవితంలో ఏం చేస్తున్నాం? దేవుడు నిన్ను ఇది చెయ్యి అని చెప్పినప్పుడు ఏదైనా సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా? మోషే చెప్పాడండి సాకు. ఏంటి? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి మోషే అని అన్నప్పుడు మోషే చెప్పిన సాకు ఏంటి? నా వల్ల కాదు, నేను నత్తివాడును, మాట నాకు సరిగా రాదు, నోటి మాంద్యం నాకుంది, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను. అరే, నీ బలహీనత నాకెందుకయ్యా, నువ్వు నిలబడు, నేను మాట్లాడతా. సాకులు చెప్పినంత మాత్రాన దేవుడు మోషేను సరే నువ్వు పక్కకు పో, ఇంకొకరిని చూసుకుంటాను అనలేదండి. మోషే మీద దేవునికి ప్రణాళిక, ఉద్దేశం ఉంది కనుక ఆయన నీ మీద కూడా నా మీద కూడా ప్రణాళిక ఉంది కనుక మనం కొన్నిసార్లు సాకులు వెతుక్కున్నా దేవుడు తన పనిని నీ ద్వారా జరిగిస్తున్నాడు అని అంటే నీలో ఏదో గొప్ప ప్రత్యేకత ఉందని కాదు. నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టించాడు కనుక ఆ ఉద్దేశం నీతోనే జరగాలి కాబట్టి నిన్ను సాకులు చెప్పినా మనల్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నోవాహుకు చెప్పినటువంటి పనిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయక ఆ పని చేయడానికి ముందడుగు వేశాడు, అడుగు ముందుకు వేశాడు. అయ్యో, నేనైతే ఇది చేయగలుగుతానా? వయసును బట్టి రాలేకపోతున్నానండి, పెద్ద వయసు అయిపోతుంది కదా, ఉన్నాడు దాకా చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. సాకులు వెతుక్కుంటారు. చూడండి, రిటైర్మెంట్ ఉందా దేవుల్లో?
దేవుని పని చేయడానికి రిటైర్మెంట్ ఏమైనా ప్రకటించాడండి బైబిల్లో ఎవరికైనా? మనమే రిటైర్మెంట్ ప్రకటించుకుంటుంటాం కొన్ని పనుల్లో. ఇది పెద్దవాడిని కదా పెద్దదాన్ని కదా చేయలేకపోతున్నాను, నాతోటి అవ్వట్లేదు కానీ శరీరం సహకరించట్లేదు కానియండి. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. నిల చే నేను చేస్తాను అని నిలబడితే శక్తినిచ్చేది దేవుడు. మన శక్తి మీద, మన బలం మీద మనం ఆధారపడితే కొన్ని ఇది నేను చేయలేనులే అనే నిరుత్సాహంతో కూడినటువంటి మాటలు వస్తుంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి పనిని శిరసా వహించి, ఎస్ ప్రభువా నేను విన్నాను, నేను చేస్తాను, నేను చేయడానికి సిద్ధం అనే సిద్ధ మనసుతో నువ్వు ముందుకు వచ్చినట్లయితే దేవుడు తప్పక కార్యం జరిగించుకుంటాడండి. దేవుడు తప్పక కార్యం జరిగించుకుంటాడు. ఒకరోజు నాకు వివాహం జరగక ముందు 2015 సంవత్సరంలో హైదరాబాదు కృష్ణానగర్ లో చర్చ్ లో వాక్యం చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేశారు. సరే, వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. విపరీతమైన కోల్డ్ నాకు చేసింది, జలుబు చేసింది, దగ్గు విపరీతంగా వస్తుంది. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే ఆవిరి పట్టాలి అని చెప్పేసి ఫుల్ హీట్ వాటర్ తీసుకొచ్చి అందులో పసుపు అది వేసి తీసుకొచ్చి నా ముందు పెట్టింది. దుప్పటి కప్పుకొని మంచం మీద ఉండి అది పీల్చుతా ఉన్నాను. గట్టిగా తుమ్మాను. ఆ నీరు ఎగిరి వచ్చి నాకు 2 కాళ్ళ మీద పడింది. నేను షార్ట్ వేసుకుని ఉన్నాను. ఆ 2 కాళ్ళ మీద పడగానే 2 కాళ్ళు విపరీతమైనటువంటి మంటు. నేనేం చేశానంటే ఆ మంటకు తట్టుకోలేక గబగబా వెళ్ళి వెంటనే చల్లనీళ్లు పోసేసుకున్నాను 2 కాళ్ళ మీద. నాకు తెలియదు చల్లనీళ్లు పోసుకోకూడదు. పోసుకున్న తర్వాత 2 కాళ్ళు విపరీతమైనటువంటి బొబ్బలు వచ్చేసినాయి. మంట పుడతా ఉంది, దురద పుడతా ఉంది. ఆ మంటకు తట్టుకోలేక ప్యాంట్ వేసుకుందామంటే అది రఫ్ అయ్యి ఎక్కడ ఏమవుతుందో అనేటువంటి పగిలి బ్లడ్ వస్తుందేమో భయము. తెల్లవారితే హైదరాబాద్ వెళ్ళాలి, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఎలా ఏం చేయాలి? ఇదేంటి తెల్లవారి ప్రోగ్రాం ఈ రోజు ఇలా జరిగిందని మనసులో వేదన పడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఇది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ అని ప్రార్థన చేసుకుని నేను డ్రెస్ అప్ అయి ప్యాంట్ వేసుకొని నడుస్తూ ఉంటే విపరీతమైన మంట, ప్యాంట్ దానికి రఫ్ అవుతూ విపరీతమైన మంట, దురద, భయంకరమైన పరిస్థితి, నొప్పి. అయినా అట్లనే వెళ్ళాను. అలానే వెళ్ళి అక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మళ్ళీ దాన్ని డ్రెస్సింగ్ చేసుకొని మళ్ళీ ప్యాంట్ వేసుకొని మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి విపరీతమైన మంట, నొప్పి అయినా కూడా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తరువాత అక్కడ జరిగినటువంటి సందర్భము, వాక్యం విని కొంతమంది దేవుని సన్నిధిలో సమర్పించుకోవడానికి, తన తప్పు తెలుసుకొని దేవుని సన్నిధి సమర్పించుకోవడానికి కొంతమంది యవ్వనస్తులు పెద్దవాళ్ళు ముందుకు వచ్చారు. వారి కోసం ప్రార్థన చేసి తర్వాత వారు నాతో మాట్లాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత అర్థమైంది నాకు, పోకుండా చేయడానికి అపవాది నన్ను ఎలాగో ఆపడానికి ప్రయత్నం చేసింది, కానీ కఠినమైనటువంటి తీర్మానం చేసుకుని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాను కనుక దేవుని పని జరిగింది. అది మనతోనే జరగాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. అంతే, మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నీతోనే జరగవలసినవి కొన్ని ఉన్నాయి, అవి చేయడానికి మనం సిద్ధపడుతున్నాం, కానీ సాకులు వెతుక్కునేటువంటి ప్రయత్నం మనం చేయొద్దు. ఎందుకంటే నోవాహు కఠినమైనటువంటి పని చేయడానికి సిద్ధపడుతున్నాడు. సో ఓడను చేసేటువంటి పని నోవాహుకు అప్పగించినప్పుడు నోవాహు ఎంత మాత్రము వెనకడుగు వేల. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఒకవేళ నన్ను ఎగతాళి చేస్తారేమో, ఈ కర్ర ఎందుకు తెస్తున్నావు, ఎక్కడి నుంచి తెస్తున్నావు, దేనికి ఈ కర్ర, ఈ కర్రలన్నీ తీసుకుపోతున్నావు నువ్వు, రోజు ఈ కర్రలన్నీ తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు అని కొంతమంది ఆయన వెనక వచ్చి చూసి ఈ రకరకాలు అనుకొని ఉండవచ్చు. ఎందుకు చేస్తున్నాడు, ఏంది కర్రలన్నీ కొట్టుకొస్తున్నాడు, చెట్లన్నీ నరికేస్తున్నాడు, ఇవన్నీ తెస్తున్నాడు ఎందుకు, దేనికి, ఏం నోవాహు నీకేం పని లేదా, పని లేకపోతే ఇంట్లో కూర్చొని అని ఉండొచ్చేమో, ఊహ అంతే. ఇలా జరిగిందని నేను చెప్పట్లే, ఊహ. అక్కడ ఆయన చెప్పుండొచ్చు, ఇదిగో దేవుడు మాట్లాడినాడు, ఓడను తయారు చేయమన్నాడు, జలప్రళయం రాబోతుంది అని అంటే అందరూ హేళనగా నవ్వారు.
అందరూ కూడా ఎగతాళి చేశారు. అయినా కూడా అవేమి చెవికి ఎక్కట్లా. ఒకటే ఉంది మనసులో, ఆలోచనలో, మెదడులో ఒకటే ఉంది నోవాహుకి. ఏంటి? దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నా. ఇక వేరే మాటలు ఏవి వినబడట్లేదు నోవాహుకి. తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు పెట్టేటువంటి బాధ, లేకపోతే మాటలతో, సూటిపోటి మాటలతో తనని బాధ పెడుతున్నటువంటి మాటలు ఏవి తన మనసుకు, మైండ్కి ఎక్కట్లా. ఒక్కటే ఉంది లోపల. ఏంటి? దేవుడు చెప్పాడు, చేస్తున్న. ఆ పని విషయంలో కూడా తను రాజీ పడలేదండి. నీకేమన్నా పిచ్చా, నీరెక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఏంటి అని అన్నప్పుడు ఏం పట్టించుకోలే. వినండి అయ్యా, దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు, ఓడను తయారు చేస్తున్నాను, మనసు మార్చుకోండి దయచేసి, రండి ఓడలోనికి మనం అందరం ఎక్కుదాం అని చెప్పేటువంటి ఆ అక్కడ క్రీస్తుని దగ్గర దేవుని గురించినటువంటి వార్తను ప్రకటిస్తూ చెప్తున్నప్పుడు వారు నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. అయినా కూడా తన పని ఆపలేదు. నెహెమ్యా కూడా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి తను పూనుకున్నప్పుడు ఎగతాళి చేశారు, హేళన చేశారు, దూషించారు, నిందలు వేశారు. అయినా కూడా ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం. ఏంటంటే, నా పితరులు నివాసం చేస్తున్న పట్టణము ప్రాకారములు పడిపోయినాయి, తిరిగి దాన్ని నేను కట్టించాలి, తిరిగి దాన్ని కట్టాలి అని చెప్పేటువంటి ఒకటే ఆలోచన. దేవుని సన్నిధిలో అవి కూలిపోయినందుకు ఏడ్చాడు, కానీ మనుషులు ఇలా అంటున్నారు, నా వల్ల కాదయ్యా, నేను పోనయ్యా, ప్లీజ్ అయ్యా, నన్ను వదిలేయని అనలేదండి. కనుక దేవుని దగ్గర సాకులు చెప్పేటువంటి ప్రయత్నం మన దగ్గర ఉండకూడదు. దేవుని పని చేయడానికి సాకులు చెప్పే ప్రయత్నం మనకు ఉండకూడదు. అది ఎంతటిదైనా చేయడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళి నిలబడి, ఎస్ ప్రభువా, నేను చేస్తాను. యెషయా కూడా అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని తన పాపను ఒప్పుకున్నప్పుడు, బలిపీఠం నుండి అగ్నిని తీసి దూత తన పెదవులను తాకినప్పుడు పరిశుద్ధపరచబడిన తర్వాత, నేనున్నాను, నన్ను పంపించు, నా కొరకు ఎవరు వెళ్తారన్నప్పుడు నేనున్నాను, నన్ను పంపించని యెషయా కూడా ఆ దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు. కనుక ఇలాంటి యొక్క విశ్వాసం, ఇలాంటి ఒక త్యాగపూరితమైనటువంటి భక్తి జీవితం మనకు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆయన మన కొరకు అన్నిటిని వదిలేశాడు, మన కొరకు తనను తాను త్యాగం చేసుకున్నాడు. గనుక మనము కూడా దేవుని కొరకు ఈ లోకాన్ని వదిలిపెట్టి, నిందలైనను అవమానములైన క్రీస్తు కొరకు వాటిని ఎదుర్కొంటూ దేవుని పని చేయడానికి ముందుకు వెళ్దాం, సిద్ధపడదాం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. నిలబడదాం, నేను చేస్తాను ప్రభు అని చెప్పు, నిన్ను వాడుకుంటాడు దేవుడు. నీకు దేవుని సన్నిధిలో వాడబడాలనే ఆలోచన నీకు ఉంది, ప్రభు నన్ను వాడుకో, నాకు పని చేయాలని, నీ పని చేయాలని నాకు ఉందయ్యా, నన్ను వాడుకొని మనం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగుంది. అయితే నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఈ పని చేయడానికి నేను సిద్ధంగా. ఏదైనా పని చేయాలని దేవుడి మనసును ప్రేరేపించినప్పుడు ఇది కాదు ఇంకొకటి అనే ఆలోచన వద్దు. నీ మనసుకు దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఆ పనిని చేయడానికి దేవుని సన్నిధులు వెనకడుగు వేయద్దు, ముందుకు అడుగు వేసి దేవుని కొరకు వెళ్ళేటువంటి వారిగా, నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. నోవాహు అదే మనకు నేర్పిస్తున్నాడు. ఎంత కఠినమైనటువంటి ఓడను తయారు చేయాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, ఓడలు తయారు చేయాలంటే ఫాస్ట్ గా అయిపోతా ఉంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఫాస్ట్ గా తయారు చేయగలుగుతున్నప్పుడు ఏమున్నాయి? ఏం లేవు. ఒక్కడే పాపం దూరం నుంచి కర్రలు మోసుకుంటూ వచ్చాడు, 3 అంతస్తుల ఓడను నిర్మించాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద విషయం. అంత పెద్ద ఓడను ఒక్కడే నిర్మించాడు అని అంటే అదెంత కఠినమైనటువంటి పని చూడండి. మేము ఒక రాత్రులు నిద్రపోయి ఉంటాడో లేదో తెలీదు మనకు. పగలు కష్టపడి పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో లేదో మనకు తెలియదు, సరిగా రెస్ట్ తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. ఒకటే మాట, ఒకటే ఆలోచన. దేవుడు చెప్పాడు చేయాలి, ఓడను తయారు చేయాలి, ఓడను. ఇదే ఆలోచన. మనకు కూడా అలాంటి తపన ఉండాలి దేవుని కోసం. దేవుని పని చేయడానికి, ఆయన అప్పగించిన పనిని చేయడానికి తపన ఉండాలి మన హృదయంలో. దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అనే వాక్యం చదవడం కాదు, మన లోపల ఉండాలి, కనబడాలి. దేవునికి అది కనబడాలి మన లోపల. కాబట్టి అలాంటి ఒక విశ్వాసముతో మనము దేవుని కొరకు పని చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉందాం. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఏమని వాక్యము చెప్పబడింది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 7వ వచనము ఏంటి ఉంది అక్కడ? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ నోవాహు గురించి. అపొస్తలుడైనటువంటి పౌలు చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు నోవాహును గురించి. ఎంత చక్కని స్టేట్మెంట్ అండి. విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడంటే, విశ్వాసమును బట్టి. మనలో విశ్వాసము ఇలా వారసత్వాన్ని పొందుకునేదిగా ఉండగలుగుతుందా? కొందరిలో కొన్ని విషయాలు గమనించినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో, ప్రతికూలతలలో వారిలో దేవుడు మరి ఉన్నాడా లేదా, నా ప్రార్థన వింటున్నాడో లేదో, నేనున్న పరిస్థితి చూస్తున్నాడో లేదో, అనుమానాస్పదముతో కూడినటువంటి ప్రార్థన, అనుమానాస్పదంతో కూడినటువంటి భక్తి, ఇది దేవుడు కోరుకోవట్లేదు. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఏంటి, ఎలాంటిది కావాలా? నోవాహు విశ్వాసమును బట్టి నీతికి వారసుడు. నోవాహులో ఉన్నటువంటి విశ్వాసం లాంటి విశ్వాసం మన లోపల ఉండాలి. కొంతమందికి పేతురు లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. పేతురు నీటిలో మునిగిపోయాడు కదా, ఇటు అటు చూచి, అటు ఇటు చూడొద్దు నన్ను చూసి నడువు అని అంటే అటు ఇటు చూసాడు, నీటిలో మునిగిపోసాగాడు. దేవుడు చెయ్యందించి అల్ప విశ్వాసి అని అన్నాడు. అల్ప విశ్వాసమా? దృఢ విశ్వాసమా? నిజమైనటువంటి విశ్వాసమా? గమనించుకోవాలి. మన లోపల ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో, మన లోపల ఉన్నటువంటి విశ్వాసం ఎటువంటి లక్షణం కలిగి ఉందో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దృఢ విశ్వాసమా, దృఢమానిగా గట్టి విశ్వాసమా, లేక అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా? ఈ 3 విశ్వాసాలలో ఏది మన విశ్వాసం? అవిశ్వాసం, అల్ప విశ్వాసం, దృఢ విశ్వాసం. ఈ మూడింటిలో ఎలాంటిది మన విశ్వాసం? మనకి ఎలాంటిది ఉండాలి అని అంటే, దృఢమైన విశ్వాసం ఉండాలి. తుఫాను వంటి శ్రమలే రాని, తుఫాను వంటి సునామీలు లాంటి భయంకరమైన విపత్తులే రాని క్రీస్తు కొరకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి విశ్వాసం మన లోపల ఉండాలి. అలాంటి విశ్వాసం నోవాహులో మనకి ఇక్కడ కనబడుతా ఉంది. సో జలప్రలయం ఎలా ఉంటుందో తెలియదు. ఆది కాండంలోనికి వెళ్ళి 6వ అధ్యాయం 17, 18 వచనాలు గమనిస్తే జలప్రలయం గురించి చెప్తాడు. నాకు బాధేసింది నోవాహు, చాలా అంటే చాలా బాధేసింది. వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టేశారు, విపరీతమైన కోపం నాకు వస్తుంది, కనుక జలప్రలయంతో నేను అందరిని నాశనం చేసేస్తాను, నువ్వైతే ఓడను తయారు చేయి. ఎంత కోపాన్ని లోపల పెట్టుకుని ఓపికతో నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వైతే ఓడను తయారు చేయి, జలప్రలయం వస్తుంది, అందరినీ తుడిచేస్తాను. వీళ్ళు ఒక్కళ్ళకి కూడా భయం లేదు, అస్సలు భయం లేదు, సర్వసాధారణంగా మాట్లాడుకుంది. ఇలాగా ఈ విధంగా నోవాహుతో చెప్పినటువంటిది. వెంటనే నోవాహు, మరి అయ్యా జలప్రలయం ఎట్లుంటుంది ఏంటి అడగల. జలప్రలయం వస్తుందా? ఓకే, సో నీరు రాబోతుంది అయితే భూమి మీద. ఓకే ప్రభువా, రైట్, నేను చేసేస్తాను. జలప్రలయం ఎలా ఉంటుందో తెలీదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, చేస్తున్నాడు అంతే. దేవుడు చెప్పాడు, చేస్తున్నాడు. ఒకటే నమ్మాడు నోవాహు. ఏంటి? దేవుడు చెప్పాడంటే చేస్తాడు. ఆయన మాట శాసనం. దేవుడు చెప్పాడంటే దానిని చేస్తాడు. అది ఏదైనా కావచ్చు. ఇదే నోవాహులో మనకు కనబడుతున్నటువంటి ఒక మంచి లక్షణం అన్నమాట. ఎందుకు? దేవునితో కూడా నడిచాడు కదా నోవాహు. ఆయన మనసు ఏంటో నోవాహుకు అర్థమైంది. ఆయన ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో నోవాహుకు తెలుసు. ఎందుకు? అర్థం చేసుకున్నాడు కనుక ఈరోజు మనం అందరము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రీస్తుని స్తుతిస్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్య ధ్యానం చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నాం, ఆరాధనలు చేస్తున్నాం. చాలా బాగుంది, అంత బాగుంది. అయితే దేవుడు ఎంత వరకు మనకు అర్థమయ్యాడు? దేవుడు ఎంత వరకు నీకు అర్థమయ్యాడు? నోవాహు అర్థం చేసుకున్నట్లుగా ఆయనను నువ్వు అర్థం చేసుకోగలిగావా? దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. ఉత్తముడని రుచి చూచామా? ఇంకా చూడలేదా? ఇంకా దేవుని గురించి తెలుసుకోవాల్సినవి ఉన్నాయా?
ఇంకా దేవుని మనసును సరిగా మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఆలోచన చేద్దాం. సమరయులు ఆరాధన చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారో తెలియదు. అందుకనే యోహాను 4:24 ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి ఆయనని. నోవాహు అర్థం చేసుకున్నాడు, ఆయన మాట విన్నాడు, విధేయత చూపించాడు. జలప్రళయం వచ్చినప్పుడు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని కాపాడినటువంటి ఒక మంచి యోధుడిగా కనబడుతున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి ఒక మంచి వ్యక్తిగా నోవాహు కనబడుతున్నాడు. గనుక దేవుని మనసును అర్థం చేసుకుందాం, విశ్వసించుదాం, దేవునిలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా విశ్వాసంతో తన కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. చివరిగా నోవాహు విషయంలో మనం గమనించినట్లయితే, ఇదంతా జరిగిన తరువాత జలప్రళయం వచ్చింది, భూమి మీద నీరు ఆగిపోయింది, వారు తిరిగి మరల భూమి మీదకి వచ్చారు. ఆ తరువాత నోవాహు చేస్తున్నటువంటి పని ఏంటయ్యానంటే, 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో బలిపీఠమును కట్టి దేవునిని మహిమపరచే విషయం మనం చూస్తున్నాం. బలిపీఠం కట్టి పరిశుద్ధ గ్రంథంలో 20 మంది దాకా బలిపీఠములు కట్టినటువంటి వారు ఉన్నారు. వారిలో ప్రప్రథముడు మొట్టమొదటి వ్యక్తి నోవాహు. దేవునికి మొట్టమొదటి బలిపీఠమును కట్టి దేవుని ఆరాధించినటువంటి వ్యక్తి. ఆ 20 మందిలో నోవాహు గారు మనకు కనబడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, లేక ఎవరికైతే తనను వెల్లడి చేసుకుంటాడో, తనను తాను తెలియచేసుకుంటాడో, నేను ఇది అని దేవుడు ఎవరికైతే తెలియజేసుకుంటాడో, దానిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి హృదయంలో నుండి పెళ్ళుబికి వచ్చేటువంటిదే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి భక్తి. అదే నోవాహుకు తన్ను తాను కనబరుచుకున్న, వెల్లడిపరుచుకున్నటువంటి దేవుడు ఏంటో, ఎవరు ఏమై ఉన్నాడో నోవాహు గారు తెలుసుకున్నాడు. కనుక బలిపీఠాన్ని కట్టాడు, ఆయనను ఆరాధించాడు. మనం కట్టగలుగుతున్నామా? బలిపీఠాలు కట్టగలుగుతున్నామా? బలిపీఠం కట్టడం అంటే ఇటుకలతోని ఏదో కట్టుకుంటూ పోవడం కాదు. నీ హృదయమే దేవునికి బలిపీఠంగా ఉండాలి. ఈ హృదయం దేవునికి బలిపీఠంగా ఉంటూ నీవు నీ ప్రాణాత్మ దేహము నీ హృదయం అనే బలిపీఠం మీద దేవునికి ప్రాణార్పణముగా పోయబడుచు ప్రతిరోజు దేవునికి స్తుతి నైవేద్యం అర్పించాలి. ప్రతి ఉదయకాలము మన హైందవ సహోదరులు ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని వెళ్ళి బొమ్మల పటాల ముందు నిలబడి పూజ చేస్తూ ఉంటారు. చేసినాకనే వాళ్ళు భోజనం చేయడం కానీ, బయటికి వెళ్ళి పనులకు వెళ్ళడం కానీ, అది చేసినాకనే ఇది. మనకైతే అలవాటు లేదు. కొంతమందికి అలవాటు లేదు. ఏంటి, ఎప్పుడో లేస్తారు, మెల్లగా లేచి ఆ పని ఈ పని హడావుడి చేసుకుని, ఈలోపు వర్క్ టైం అవుతా ఉంటది. టగటగ చేసుకుని ఒక్క నిమిషం అలా నిలబడి, ప్రభువా నా ప్రయాణంలో తోడుగా నేను వస్తున్నాను, అంతే, అయిపోయింది. ఒకటే సెకండ్ వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది చక్కగా లేవగానే ఒక అర్ధ గంట అయినా, ఒక పావు గంట అయినా దేవునితో సమయాన్ని గడపాలనేటువంటి మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. ఏది నీ బలిపీఠం? ఎక్కడ? నోవాహులాగా నువ్వు బలిపీఠం కట్టగలుగుతున్నావా? ప్రతిరోజు నీ హృదయంలో నుండి స్తుతి నైవేద్యం, స్తుతి ధూపం అనేటువంటిది నీ హృదయము దేవునికి బలిపీఠంగా ఉండగలుగుతుందా? ఆ బలిపీఠం మీద నైవేద్యం అర్పించగలుగుతున్నావా? అంటే స్తుతి, అంటే ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తను ఒక భయంకరమైనటువంటి ఆపద నుండి తప్పించబడినటువంటి తన కుటుంబము కృతజ్ఞతగా ఆయన నోవాహు గారు దేవునికి బలిపీఠం కట్టి ప్రభుని ఆరాధిస్తున్నారు. అలాగే ప్రతి నిత్యము మన హృదయము దేవునికి ఆ స్తుతి నైవేద్యం అనేది వెళ్తూ ఉండాలి. ఏదో ఒక టైం అనే కాదు, కానీ మనం పని చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా హృదయము దేవుని మహిమపరుస్తూ ఉండాలి. హృదయంలో దేవునికి మనం బలిపీఠం కడుతూ ఉండాలి. కనుక ఇలాంటి భక్తిని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఇలాంటి లక్షణాలు ఉండడానికి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మన జీవితాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నోవాహులాగా దేవునితో నడుద్దాం, నీతిని కాపాడుకుందాం, నిందారహితమైనటువంటి వారిగా మనం ఉందాం. పరలోక రాజ్యమునకు నీతికి నోవాహు గారు వారసుడైనట్లు మనకు కూడా దేవుడు యొక్క వారసత్వాన్ని ఇచ్చాడు కనుక దాన్ని కాపాడుకుందాం. పరలోక రాజ్యమునకు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడదాం. అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తాను. పరమందున్న మహాదేవుని యొక్క ప్రేమయు, సర్వశక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, కృపా కాపుదల, క్షేమము, భద్రత, సంతోషము, ఆనందము, మనోల్లాసము, ఉత్సాహము మనందరి హృదయములకు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దేవుడిచ్చు సమాధానం సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్.